ఇంకా వాడి కాలం పడుతున్నా ఈ వర్షం పాడుగాను 4 రోజుల నుండి ఉడతలేదు తీరుతలేదు. బట్టలు వింటే బట్టలు ఉల్లారి పాడైతే లేవు, బయటికి వెళ్తే అంత కంపు కంపు వాసన. ఛీ, బయటికి పోదామని 4 రోజుల నుండి అనుకుంటానా గాని అసలు వర్షమే వెళ్తలేకపోయా. ఎటు పోతాం? దేవుడా నువ్వు దేవుడా నువ్వు అస్సలే తగ్గకు. అయినా నువ్వేందుకు తగ్గుతావు? ఎవరు కోరుకుంటారు నువ్వు తగ్గుతావా? నువ్వు అస్సలే అంటే అస్సలే తగ్గకు. నువ్వు ఇట్లా తగ్గినావు అనుకో ఏం లేదు, షాపింగ్ అన్నా ఉన్న పైసలన్నీ ఉడగొడుతుంది. నువ్వు అస్సలే తగ్గకు, నువ్వు అట్లనే కొట్టుకుంటుండు. తగ్గరాదే, కొంచెం తగ్గే. అబ్బా తగ్గరాదే. ఛీ, ఎందుకు తగ్గుతుంది? దగ్గరే తగ్గది. ఏమైంది? నిన్న ఉంచెల్లి అంత ఎట్లా ఉండి నీళ్ళు నువ్వే గులుక్కుంటాను. ఏమైంది అసలు నీకు? నాకేమైంది? 4 రోజుల నుండి వర్షం కొడుతుంది. బయటికి పోదామని చూస్తే వర్షానికి అగ్గి తగిలితే వర్షం వెళ్తానే లేకపోయా. ఇప్పుడు నేనేమన్నా కొడతానన్నా తిడతానన్నా? నేను ఏమంటలేను కదా, సప్పు లేకనే ఉన్నా కదా. ఇంకేంది, నువ్వు కూడా సప్పు లేకనే ఉండు. వానస్సలే తగ్గదు, వానస్సలే తగ్గదు. అవునే, నాకు కూడా ఇంట్లో అంత పిచ్చి లేచినట్టు అవుతుంది. మంచిగా వాన తగ్గితే నేను మంచిగా బయట తీసుకెళ్ళాలనిపిస్తుంది నాకు కూడా. ఎందుకు అంత బుచ్చగల మాటలు మాట్లాడతావు? వర్షం కొడుతుందని బయటికి తీసుకుపోతా అంటాను. అదే వర్షం కొట్టకపోతే తీసుకుపోతావా నువ్వు? నీ మాటలు నా దగ్గర చెప్పక అర్థమవుతుందా? నిజమే, వాన దగ్గర సార్ పక్కా తీసుకుపోతా నేను. సరేలేండి. ఈ వర్షం కడుపు చల్లకుండా 10-15 నుంచెలు కొడుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా కొడుతుంది. ఇలానే ఇంకో 4 రోజులు కొట్టింది అనుకో, ఈ పాప్కార్న్లని, ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లని, ఈ పానీపూర్లని అన్నిటి నుంచి బయట పడచ్చు. అమ్మాయి దేవుడా, మా భార్య మాట వినకుంటే ఇంకో 4 రోజులు అట్లే కొడుతాను. అగడబడ్డ అమ్మతులు అలా ఊరికి వచ్చావేంటి? ఒక్కసారిగా తడుచుకున్నాను. వర్షం తగ్గిందండి. ఏంటి వర్షం తగ్గిపోయిందా? నీ ఎంకమ్మ వర్షం ఎడ తగ్గింది? తగ్గలేదా? 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 ఈ వర్షం ఇంకో 4 రోజులు కొడితే పిచ్చి అయిపోయా ఉంది. తగ్గలేదా? 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 పిచ్చి లేచింది ఏంది దీనికి? తగ్గలేదా? నాని నాని తగ్గలేదా? నీ అమ్మ పిచ్చి గిట్ల లేచింది ఏంది దీనికి? నాని నువ్వెవరు? నేను నీ మొగున్నే. నీకేమైంది? నీకు పిచ్చి లేచిందా? గప్చుప్ కావాలి, ఫ్రైడ్ రైస్ కావాలి, షాపింగ్ పోవాలి, షాపింగ్ పోవాలి. బయట వర్షం కొడుతుంది, లేకపోతే తీసుకోపోమనా? ఎందుకు అట్లా అవుతాను? నేను పోవాలి, నేను పోవాలి, నేను పోవాలి. ఎవరు వర్షం కొట్టినా ఏం కొట్టినా నేను తీసుకొని పోతా. నువ్వేదో వండుకో, అంత పిచ్చి లెక్క చేయకు, ఓకేనా? ఇక పడుకో. నాని నాని, వర్షం తగ్గిందిలే, ఎండెళ్తాను, పోదాంలే. వర్షం తగ్గింది. అవును. సూర్యుడు నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా ఓ సూర్యుడు. నా పైసలన్నీ ఓడగట్టి షాపింగ్ గీపింగ్ అన్ని దింపుతా సూర్యుడు. సూర్యుడు నేను గత వారం 10 రోజుల నుండి వర్షం కొడుతా అంటే బయటికి పోలేక ఇంట్లో ఉండలేక సత్తా అంటే ఏదో దేవుడు కనికరించి వర్షం తగ్గితే నువ్వేమో బయటికి పోయి సూర్యదేవునికి మొక్కుతావు. మాట్లాడకు నువ్వు. మళ్ళా నేను ఏం చేస్తానా? నిన్ను మా అంటే బయటికి తీసుకొని పైసలు ఖర్చు పెడతానా? అంత ఏం చేస్తానా నేను? ఇట్లా చెప్తినవు నీకు. ఆహా, 20 రోజుల షాపింగ్ అంతా ఒక్క రోజులో చేసి వచ్చిన వాళ్ళు ఎంత హాయిగా ఉన్నది. గాల్లో తేలుతున్నట్టుంది. నీకేమైంది? మొగడు దశలో మిండలు లేక అట్లా ముఖం పెట్టినావు. ఇంకెలా ఉండమంటావే? బత్తాయి పండుగ నిండుగా ఉండటోని రసాలుగా పిండేసిన డబ్బుల్ని ఇంకెలా ఉండాలి? ఈ అని నవ్వుకుంటూ ఉండాలి. దీనికే గిట్లా అంటే ఎట్లా? ఆషాఢం కేజీ సేల్ నడుస్తుంది, దానికి వెళ్ళాలి. ఇంకా దానికి రెడీగా ఉండు. రెడీ ఉండాలా? సావగట్టే నన్ను సావగొట్టు, ఇంకేం చేయాలి? నీటిలో జనిగ లెక్క విరుతున్నా కదా నా రక్తాన్ని. ఇంకేముంది నా దగ్గర? సంపూర్ణ నూక సప్పులేక.